డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ని నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ లిన్లాడ్స్ క్యాటలిస్ట్? వాట్ ఈస్ లిన్లాడ్స్ క్యాటలిస్ట్? దీన్ని సింపుల్ గా నేర్చుకుందాం. పెల్లాడియం కార్బన్, పెల్లాడియం కార్బన్ ఇన్ క్వినోలిన్, పెల్లాడియం కార్బన్ ఇన్ క్వినోలిన్ ఈస్ కాల్డ్ లిన్లాడ్ క్యాటలిస్ట్. పెల్లాడైజ్డ్ కార్బన్ అని ఇస్తారు, మనం సింపుల్ గా పెల్లాడియం కార్బన్ ఇన్ క్వినోలిన్ ఈస్ కాల్డ్ లిన్లాడ్ క్యాటలిస్ట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ఓజోనాలిసిస్? ఓజోనాలిసిస్ అంటే ఏంటి అన్నారు. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే మనకు తెలుసు, డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్న హైడ్రోకార్బన్స్ ని, కార్బన్ కి మధ్య డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. డబుల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కీన్స్ అంటారు. ట్రిపుల్ బాండ్ ఉన్న వాటిని ఆల్కైన్స్ అంటారు. ఈ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేవి ఓజోన్ తో రియాక్ట్ అయితే ఓజోనైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఓజోనైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఈ ఓజోనైడ్స్ చాలా అన్స్టేబుల్ గా ఉంటాయి. వీటిని జింక్ సమక్షంలో హైడ్రాలసిస్ చేస్తే, ఈ ఓజోనైడ్స్ ని జింక్ సమక్షంలో హైడ్రాలసిస్ చేస్తే కార్బోనిల్ కాంపౌండ్స్ వస్తాయి. కార్బోనిల్ కాంపౌండ్స్. కార్బోనిల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ ని, కీటోన్స్ ని కార్బోనిల్ కాంపౌండ్స్ అంటారు. ఆ విధంగా కార్బోనిల్ కాంపౌండ్స్ ఫామ్ అయితే దాన్ని ఓజోనాలిసిస్ రియాక్షన్ అంటారు. సో ఓజోనాలిసిస్ అంటే ఏంటి? ఫస్ట్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ని ఓజోన్ తో రియాక్ట్ చేస్తే ఓజోనైడ్స్ వస్తాయి. ఈ ఓజోనైడ్స్ ని జింక్ సమక్షంలో హైడ్రాలసిస్ చేస్తే కార్బోనిల్ కాంపౌండ్స్ వస్తాయి. ఈ ఓవరాల్ రియాక్షన్ ని ఓజోనాలిసిస్ అంటారు. So unsaturated hydrocarbons reacts with ozone to give ozonides. These on hydrolysis in presence of zinc gives carbonyl compounds. This process is called ozonolysis. And next question చూడండి, what is polymerization? What is polymerization? Poly అంటే నంబర్ ఆఫ్, అనేక చిన్న చిన్న మాలిక్యూల్స్ కలిసిపోయి పెద్ద మాలిక్యూల్ గా ఏర్పడడాన్ని పాలిమరైజేషన్ అంటారు. Small molecules combines to form large molecule is called polymerization. చిన్న మాలిక్యూల్స్ అన్ని కలిసిపోయి పెద్ద మాలిక్యూల్ గా మారడాన్ని ఏమంటారు? పాలిమరైజేషన్ అంటారు. ఈ చిన్న మాలిక్యూల్, సింగిల్ గా ఉన్న మాలిక్యూల్స్ ని మోనోమర్స్ అంటారు. ఆ లార్జ్ మాలిక్యూల్ ని పాలిమర్ అంటారు. ఆ విధంగా మోనోమర్స్ అన్ని కలిసిపోయి పాలిమర్ గా మారితే దానిని పాలిమరైజేషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఇథిలిన్. ఇథిలిన్ అనేది పాలిథిన్ గా మారిపోతుంది. ఇథిలిన్ పాలిథిన్ గా మారిపోతుంది. అంటే పాలి అంటే నంబర్ ఆఫ్, అనేక ఇథిలిన్ మాలిక్యూల్స్ కలిసిపోయి పాలిథిన్ గా మారుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ అండ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏ క్యాటలిస్ట్. ఇథిలిన్ పాలిమరైజేషన్ జరిగి పాలిథిన్ గా మారిపోతుంది. ఇది పాలిమరైజేషన్ కి ఎగ్జాంపుల్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ మీన్డ్ బై ఐసోమరైజేషన్? ఐసోమరైజేషన్ అంటే ఏంటి అన్నారు. ఐసోమరైజేషన్ అంటే చాలా సింపుల్, ఒక ఐసోమర్ ఇంకొక ఐసోమర్ గా మారిపోవడాన్ని ఐసోమరైజేషన్ అంటారు. కన్వర్షన్ ఆఫ్ వన్ ఐసోమర్ టు అనదర్ ఐసోమర్ ఈస్ కాల్డ్ ఐసోమరైజేషన్. ఒక ఐసోమర్ ఇంకొక ఐసోమర్ గా మారిపోవడాన్ని ఏమంటారు? ఐసోమరైజేషన్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఎన్ బ్యూటేన్ ఐసోబ్యూటేన్ గా మారిపోతుంది. ఎన్ బ్యూటేన్, ఇక్కడ చూడండి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అనాలి, సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్, బ్యూటేన్. ఇక్కడ ఎలాంటి బ్రాంచెస్ లేకుండా ఒకటే లీనియర్ ఉంది కాబట్టి దీన్ని ఎన్ బ్యూటేన్ అంటారు. ఇక్కడ చూడండి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి, ఒక బ్రాంచ్ వచ్చింది కాబట్టి దీని కామన్ నేమ్ లో మనం ఐసోబ్యూటేన్ అని వాడతారు. ఐసోబ్యూటేన్. ఇది ఐయుపిఎస్ నేమ్ కాదు, ఇది కామన్ నేమ్. దీని ఐయుపిఎస్ నేమ్ రాస్తే 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్, సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్, ప్రోపేన్. ఇక్కడ 1 2 పైన మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్ ప్రోపేన్, 2 మిథైల్ ప్రోపేన్ ఐయుపిఎస్ నేమ్. ఇక్కడ బ్యూటేన్ అనేది 2 మిథైల్ ప్రోపేన్ గా మారిపోతుంది. లేదా దీని కామన్ నేమ్ వచ్చేసి ఎన్ బ్యూటేన్, ఐసోబ్యూటేన్ గా మారిపోతుంది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ AlCl3 concentrated HCl at 200 degrees centigrade and 35 atm pressure. N-butane is converted to isobutane. One isomer is converted to another isomer. This process is called isomerization. And next question చూడండి,
వాట్ ఈస్ సైక్లిక్ పాలిమరైజేషన్? సైక్లిక్ పాలిమరైజేషన్ అంటే ఏంటి అన్నారు. ఇది ఇంతకుముందు కూడా మనం చూసాము. ఇక్కడ చూడండి, C2H2 అంటే ఏంటి? ఎసిటలిన్. ఎసిటలిన్ ని రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్ గుండా పంపిస్తే, ఎసిటలిన్ గ్యాస్ ని రెడ్ హాట్ ఎర్రగా కాల్చిన ఐరన్ ట్యూబ్ గుండా పంపిస్తే, ఇక్కడ 873 కెల్విన్ టెంపరేచర్ దగ్గర దాన్ని పంపించినప్పుడు ట్రైమరైజేషన్. ట్రైమరైజేషన్ అంటే 3 మాలిక్యూల్స్ కలిసిపోతాయి. 3 × 2 6, 3 × 2 6, C6H6 ట్రైమరైజేషన్ జరిగి మనకి బెంజిన్ అనేది ఏర్పడుతుంది. బెంజిన్ అనేది ఒక సైక్లిక్ కాంపౌండ్ కదా, ఆ విధంగా సైక్లిక్ కాంపౌండ్ గా మారిపోతే దాన్ని సైక్లిక్ పాలిమరైజేషన్ అంటారు. ఎసిటలిన్ లేదా దాన్ని ఇథైన్ అనొచ్చు. 2 కార్బన్స్ ఉంటాయి, ట్రిపుల్ బాండ్ ఉంటుంది కాబట్టి ఇథైన్, IUPACని. ఎసిటలిన్ గ్యాస్ ని when passing through red hot iron tube at 873 Kelvin undergoes cyclic polymerization to form benzene. ఆ విధంగా ఎసిటలిన్ గ్యాస్ ని మనం రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్ గుండా పంపితే ట్రైమరైజేషన్ జరిగి సైక్లిక్ పాలిమరైజేషన్ జరిగి బెంజిన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం సైక్లిక్ పాలిమరైజేషన్ అంటారు. థ్యాంక్ యూ.